తొగ్గూడెం అదో మారుమూల గిరిజన ప్రాంతం. కానీ అక్కడ జరిగే మైనింగ్ కోట్లలోనే. అక్కడున్న క్వారీలను చూస్తే గుండెలు బద్దలవ్వాల్సిందే. ఒక్కొక్క క్వారీ లోతు సుమారు 200 అడుగులకు పైమాటే. కొన్ని క్వారీలకు పర్మిషన్ ఉన్నప్పటికీ అనాధికారంగా 9 క్వారీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గూడెం. ఇది మారుమూల గిరిజన ప్రాంతం అయినప్పటికీ ఈ గ్రామం తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. కొన్ని క్వారీలకు అనుమతులు ఉన్నప్పటికీ అటవీ, రెవెన్యూ భూముల పరిధిని, సరిహద్దులు దాటి తవ్వి ప్రజాధనాన్ని లూటీ చేస్తుంది మైనింగ్ మాఫియా. అడుగడుగునా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి తొగ్గూడెం క్వారీలలో మైనింగ్ నిర్వహిస్తున్నారు. విద్యుత్, రెవెన్యూ, ఫారెస్ట్ తో సహా ఇతర సంబంధిత అధికారులను తమ గ్రిప్లో పెట్టుకుని అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారు. తొగ్గూడెం పరిసర ప్రాంతాల్లో అధికారికంగా కొన్ని క్వారీలకు పర్మిషన్ ఉన్నప్పటికీ అనధికారంగా సుమారు 6 క్వారీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ గ్రామం నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, మోటార్, కంకర 4 రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటాయి. తొగ్గూడెం క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్ శబ్దాలకు ఇండ్లు బీటలు భారీ, ఎప్పుడు కూలిపోతాయో భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. కనీస అనుమతులు లేకుండా 9 క్వారీల నుండి ప్రతిరోజు వందల టన్నుల మైనింగ్ జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. 9 క్వారీల నుంచి తీసిన రాయిని అక్కడే ఉన్న 7 క్రషర్లలో క్రషింగ్ చేసి జీరో బిల్లులతో అమ్మకాలు సాగిస్తున్నారు క్వారీ కేటుగాళ్లు. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ పట్టించుకొని జిల్లా మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు క్వారీ వైపు వెళ్లాలంటే జంకుతున్న అధికారులు, నెలవారీ మామూళ్లతో అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, తమను అధికారులు ఏమీ చేయలేరన్న ధీమాతో క్వారీ నిర్వాహకులు. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఫారెస్ట్ భూముల్లో మైనింగ్ నిర్వహిస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. భారీ ఎత్తున అక్రమాలకు నీలవుగా మారిన తొగ్గూడెం క్వారీ వైపు అధికారులు వెళ్లాలంటే జంకుతున్నారు. నెలవారీ మామూళ్లతో రాజకీయ నాయకులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా, మండల అధికారులందరూ తమ చెప్పు చేతల్లోనే ఉంటారని, తనను ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్నారు. మరోవైపు క్వారీ నిర్వహణ కారణంగా ఇప్పటికే కొందరి ప్రాణాలు పోగా మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇండ్లు, గోడలు బీటలు బారుతున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వివిధ శాఖల అధికారులు మాత్రం ఎప్పటిలాగే అలసత్వం వహిస్తున్నారు. మైనింగ్ శాఖతో పాటు ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు క్వారీ నిర్వాహకులకు సహకరిస్తూ అసలు విషయాన్ని బయటకు రానివ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అన్ని శాఖలు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తే భారీ అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు అంటున్నారు. 2022లో క్వారీలలో అధికారుల తనిఖీలు చేసిన వరంగల్కు చెందిన మైనింగ్ అధికారులు నిబంధనకు మించి 100 కోట్లకు పైగా మైనింగ్ జరిగిందని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిన అధికారులపై కేసు నమోదు చేసిన క్వారీ నిర్వాహకులు. 2022లో వరంగల్కు చెందిన మైనింగ్ అధికారుల బృందం ఈ క్వారీలను తనిఖీ చేసింది. ఈ అధికారుల బృందం నిబంధనకు మించి 100 కోట్లకు పైగా అధికంగా మైనింగ్ జరిగిందని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. పైగా నోటీసులు జారీ చేసిన అధికారులపై క్వారీ నిర్వాహకులు కోర్టులో కేసు దాఖలు చేసినట్లు సమాచారం. కోర్టులో కేసుండగానే అదే క్వారీలలో మైనింగ్ మాత్రం సజావుగా సాగటం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్థానికులు పోరాటం చేస్తూనే ఉన్నారు. అక్రమ మైనింగ్ నిర్వాహకులు అన్ని చట్టాలను అతిక్రమించి కాసులకు కక్కుర్తిపడి మైనింగ్ చేస్తున్నారు. స్థానికులు ఎన్ని ఫిర్యాదులు చేసినా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఈ క్వారీలపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.